ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో పీడిత ప్రజలకు, శ్రామిక జీవులకు, రైతులకు, స్త్రీలకు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ వారి యొక్క సాధక బాధకాలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియని వారికి ఒక వేదికగా ఏర్పడి వాళ్ళలో ఉన్నటువంటి విప్లవభావాలతో మతోన్మాదాన్ని ఎదుర్కోవాలని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తులందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి 6 సంవత్సరాల వరకు కలిసి పెరుగులాగా ముంచుకొస్తున్నటువంటి మతోన్మాదాన్ని ఎదురు చేపడగా జ్ఞానయుతం చేస్తున్నటువంటి టీచర్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి విప్లవాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో సమస్యల మీద పోరాడి ప్రాక్టికల్ ఉద్యమాలు చేసి జైలుపాలై ఎన్నో కేసుల కోసం ఉభయ రాష్ట్రాలన్నీ తిరుగుతున్నటువంటి నా పైన మిత్రుడు, సహోదరుడు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచి సమాజాన్ని ఒక పురోగతిలో నడిపించాల్సినటువంటి ఒక నాయకత్వ లక్ష్యాలను పురికిపుచ్చుకొని చదువుకున్న విద్యార్థులకు ఈ భారతదేశం యొక్క చరిత్ర పట్ల ఒక స్పష్టమైన అవగాహన కల్పిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుతూ కొంచెం మోటు భాషలో మాట్లాడినటువంటి బైరి నరేష్ గారు ఆయనతో పాటు ఆ సభలో లేరు. మాతో పాటు ప్రజాస్వామిక వాడినటువంటి సందర్భంలో మరి పర్ఫెక్ట్ గా యువకులైనటువంటి మేము నిర్భయంగా మాట్లాడుతూ మనవాదంలో రసగులను మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని మనవాదులు ఎలాగైతే భూస్థాపితం చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పుకొడుతున్న సందర్భంలో చాలా చాకచక్యంగా బైరి నరేష్ గారు మాట్లాడినప్పటికీ కూడా అప్పటికి నేను తెరపైకి రాలేదు, కానీ నా మాటల ద్వారా వింటున్నటువంటి ప్రజాస్వామ్యవాదులకి, విప్లవకారులకి, భారతదేశం పట్ల ప్రేమ ఉన్నటువంటి భారతీయులకి నేను చెప్తున్న విషయం ఏంటంటే మనవాళ్ళ కింద వాళ్ళు ఇచ్చిన ఎంగిలి మెతుకులు విసిరితే ఆ మెతుకులను తింటూ జర్నలిజం యొక్క విలువలు దిగజార్చడంలో టాప్ పోస్ట్ లో ఉన్నది ఏ ఛానల్ అంటే నిర్భయంగా చెప్తున్నది టీవీ 9. వారు కనీసమైనటువంటి దాంట్లో మా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఉంటారు. ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. దీని ద్వారా లక్షలాది మందికి రీచ్ కావాలి కాబట్టి చెప్తా ఉన్నా. నేను నెల్లూరు నుంచి మా ఊరికి వస్తున్నా అంతలోపే జర్నలిజం యొక్క విలువలు దిగజారుస్తూ రెండేళ్ల రాజేసి ఇదంతా డిసెంబర్ 29వ తారీఖు జరుగుతూ ఉంటే జనవరి 7వ తారీఖు నాడు రెండేళ్ల రాజేసి తెరపైకి తీసుకొచ్చింది టీవీ 9. కానీ బైరి నరేష్ గారు మాట్లాడితే 2 రోజుల తర్వాత కనీసం ఒక 600 మంది అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చాలా తక్కువ, కానీ ఆ బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. వాటిపైన రేటు 350 రూపాయలు అనేటువంటి ఫోటోలు కూడా మా వాళ్ళు తీసే మా దగ్గర ఉన్నాయి. అట్లా దాడికి వచ్చారు. అంటే బైరి నరేష్ గారు లైమ్ లైట్ లోకి వచ్చి 2 రోజులు అవుతా ఉన్నది, కానీ వరంగల్లో బైరి నరేష్ గారి ఇంటికి కాకుండా ఇంకా జనవరి 7వ తారీఖు నాడు నేను లైమ్ లైట్ లోకి రావాలి, కానీ అందరికంటే ముందు మా ఇంటి మీదకి దారికి వచ్చారు. అంటే దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలా, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తున్నటువంటి మన వాళ్ళ పైన దట్ ఈస్ నాట్, అది ఇన్స్టెంట్ గా జరిగినటువంటి దాడి కాదు, చాలా ప్లాన్ ప్రకారం జరిగింది. అప్పుడు మరి ఎవరు మాట్లాడితే ఏం జరుగుతున్నటువంటి ఒక బలహీనమైనటువంటి సందర్భంలో నా వైపులో వాయిస్ తీసుకున్నటువంటి ఛానల్ మీ అందరికీ తెలుసు, లక్షలాది మంది వీక్షిస్తున్న వాళ్ళకి కూడా తెలుసు, సమాజం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక కళాకారుడిగా, రచయితగా, వక్తగా ఎప్పుడు పడితే అప్పుడు నా పాట ద్వారా ఈ సమాజానికి మద్దతిస్తూ వచ్చిన నేను ఏం మాట్లాడాలో అర్థం కానిటువంటి సందర్భంలో నాకు అండగా నిలబడ్డటువంటి ఏకైక ఛానల్ టీవీ అని చెప్పి చెప్పడానికి గర్విస్తున్నా.
తద్వారా దాని తర్వాత ఎల్ఐన్ మీడియా ఇజం ఛానల్ వీళ్ళందరూ కూడా అంటే ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో గెలిచే యుద్ధం ఎవరైనా చేస్తారు, కానీ ఓడిపోతాం మరి టీటీఎన్ ఛానల్ పైన ఎంతమంది దాడికి వస్తారో ఏం జరుగుతుందో అని చెప్పి భయపడకుండా సచ్చినా సరే మనం ఏ సిద్ధాంతానికైతే కట్టుబడినామో ఆ సిద్ధాంతం కోసం చివరి వరకు నిలబడాలనేటువంటి విప్లవ దృక్పథం అనేటువంటి ఛానల్ మొట్టమొదటిసారి నా కోసం వాయిస్ ఇప్పించేందుకు అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మిత్రులారా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో విడిపోతా ఉన్నారు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెలాగా ఒక మందలాగా ఏర్పడతా ఉన్నారు. మనలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈగోల వల్లనే మనం విడిపోతా ఉన్నాం. మనందరికీ తెలుసు నా మనసులో ఏముందో ఏం చెప్పదలుచుకున్నాడో కూడా. యూనిటీగా లేకపోతే ఖచ్చితంగా డిస్ట్రాయ్ అనేది ఎప్పటికైనా మనల్ని విడదీసి చంపుతుంది. ఈ విభజనవాదం అనేది ఎవరిదో, కలిసి ఉండాలనేటువంటి వాదన ఎవరితో, విభజించి పరిపాలించేటువంటి వాదన ఎవరితో మనందరికీ తెలిసి కూడా విడిపోతున్నాం. మనలో ఉన్నటువంటి ఈగోస్ అనేది కూడా పక్కన పెట్టుకొని నేను మీ రెంజాల రాజేష్ గా ఈ మీడియా ముఖంగా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దయచేసి ఎవరైనా సరే టీటీఎన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా, మన కోసం నిలబడేటువంటి ఛానల్ కేవలం ఒక 2-3 మాత్రమే ఉన్నాయి. దయచేసి ఈ వీడియో ఎక్కడ వరకు చేరితే అక్కడ షేర్ చేసి చెప్పండి. ఈ బహుజన సామాజిక వర్గాలు, పీడిత వర్గాలు, రైతులకు, స్త్రీలకు జరిగే అన్యాయాల మీద మాట్లాడగలిగే ఛానల్ మాత్రం కేవలం ఒక 2-3 ఉన్నాయి. దాంట్లో మొదటి దశలో ఉన్నది మాత్రం స్పష్టంగా క్లియర్ గా చెప్తున్న టీటీఎన్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా వాళ్ళకి చెప్పండి. ఎవరికి అన్యాయం జరిగినా సరే మీకోసం 24/7 పనిచేసేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఏ సమస్య మీద అయినా సరే పోరాడేటువంటి పోరాట స్ఫూర్తి కలిగిన నా కోసం నిలబడినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. మరొకసారి మరి సుందరలకి వెన్నుదండుగా ఉన్నటువంటి టీం కి వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మీ తమ్ముడిగా, ఒక ఉద్యమకారుడిగా, ఒక భారతీయుడిగా నేను కూడా మీతో పాటు నా అవసరాలు మీరు ఎప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్తూ, ఆ రోజు అజ్ఞాతంలో నుంచి నా టోరస్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా చెప్పిన మాట, నా కోసం నిలబడ్డ వాళ్ళ కోసం నేను చివరి వరకు నిలబడతానని చెప్పాను. అదే మాట ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నా కోసం మొట్టమొదటిసారి వాయిస్ ఇచ్చినటువంటి టీటీఎన్ తో చివరి వరకు కూడా ప్రయాణం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి 6వ వార్షికోత్సవం కాస్త ఇంకా 60వ వార్షికోత్సవంగా ఇంకా ముందుకు వెళ్లి పీడిత ప్రజలకు వీరే గొంతుకగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ నేను ఇప్పటి వరకు అవార్డు తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. ప్రజల యొక్క గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకునేటువంటి ఒక సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి నేను. ఎన్ని అవార్డులు ఇస్తారన్నా, మీకు ప్రోత్సాహం ఇస్తారన్నా నాకు అవసరం లేదు, ప్రజల యొక్క ప్రోత్సాహం అవసరం అని చెప్పేసి అనుకున్న వ్యక్తి నేను ఎప్పుడు ఎక్కడ ఏ అవార్డు తీసుకోలేదు. కానీ సుందరంగా ఉండి ఖచ్చితంగా మీరు స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి అంటే అవార్డు కోసం కాదు నేను వచ్చింది. వాళ్ళు చేసినటువంటి శ్రమని లక్షలాది మందికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కాదు కాబట్టి ఆ బాధ్యతను భుజాలు వేసుకుని ఇక్కడ దాకా వచ్చాను. మరొకసారి మీ టీం అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి చెప్తా ఉన్నా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సమస్యని ఈ వేదిక ద్వారా మరొకరికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.